హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎకానమీ పేపర్ సంబంధించిన కీ చూద్దాం. సో ఓన్లీ కీ చెప్తే ఇంపార్టెంట్, ఫస్ట్ చెప్తే ఈజీ, తర్వాత నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ కేంద్ర బడ్జెట్ 2024లో ఏ దానికి ఎంత కేటాయించిన అంటాడు. హైయెస్ట్ ఇప్పుడు కానీ మనకు డిఫెన్స్ ఉంటుంది. సో ఎట్లా ట్యాకిల్ చేయాలో మాత్రం చెప్తే A4 ఉండాలి. ఈ రెండు అయిపోయినాయి అవుట్. నెక్స్ట్ ఏంటిది తర్వాత గ్రామీణ అభివృద్ధికి ఎక్కువ ఉంటాయి. సో 3 2 3 A4 2 3 A4 2 3 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆన్సర్. సో ఇది క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. 1991-2001తో భారతదేశ జనాభా దశాబ్ద వృద్ధి రేటుతో పోల్చినప్పుడు 2011 లెక్కల ప్రకారం ఈ మధ్యకాలంలో జనాభా వృద్ధి ఏమైందంటాడు. సో తగ్గింది, ఓకే తగ్గింది అన్నట్టు. వృద్ధి రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. 1991 నుంచి మనకు వృద్ధి రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి అది ఆన్సర్. ఇది చూడండి, 16 సంఘము 2023 మనకు కన్స్ట్రక్ట్ అయింది, అంటే వచ్చింది అన్నట్టు. సో డి అనేది తప్పు, అంటే 2024 రిపోర్ట్ ఇస్తాను కాబట్టి డి తప్పు. డి ఉన్న ఆప్షన్స్ అన్ని డిలీట్ చేయాలి. సో ఏబీసీ ఉన్నది, బీసీ ఉన్నది. ఇక్కడ చూడండి 280 క్లాస్ 1 అనే ఆర్టికల్ కరెక్ట్ కాబట్టి ఏబీసీ అవుతుంది. విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం కొట్టాలి. నెక్స్ట్ చూడండి, అవరోహణ అంటుండే. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న. సో మన ఏ దేశంతో భారతదేశం అత్యధికంగా మనకు ట్రేడ్ చేస్తుంది, అమెరికాతో చేస్తుంది. సో ఏతో స్టార్ట్ కావాలి. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న పోవాలి. ఏతో స్టార్ట్ అయ్యాలి, ఇక్కడ స్టార్ట్ అయ్యాలి, ఇక్కడ స్టార్ట్ అయ్యాలి, ఇక్కడ స్టార్ట్ అయ్యాలి. సో ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఆన్సర్. నేషనల్ ఇంకా సంబంధించి ఉత్పత్తి పద్ధతి అంటే ఈ పద్ధతిలో జాతీయాన్ని అంచనా వేయడానికి ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక ఆర్థిక వ్యవస్థలో అంతిమ వస్తు మార్కెట్ విలువను పరిగణిస్తారు. ఓకే రైట్ ఆన్సర్. ఈ పద్ధతిలో ఒకే అంశాన్ని 2 సార్లు లెక్కించకుండా ఉండేందుకు ఇంటర్మీడియట్ వస్తువు యొక్క విలువను పరిగణనకు తీసుకురారు. రెండు కూడా కరెక్టే. సో ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో ఏదో క్వశ్చన్ వచ్చింది, ఈ ఇయర్ గ్రూప్ 2లో కూడా ఏదో క్వశ్చన్ వచ్చింది దీనికి సంబంధించి. సో ఇక్కడ రెండే మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా ఈజీ. ఇక్కడ ఏమన్నా ఆరోహణ అన్నాడు, అంటే చిన్న నుంచి పెద్దకి వెళ్ళాలి. సో మన భారతదేశంలో స్థాపిత విద్యుత్లో బొగ్గు అనేది హైయెస్ట్, ఫస్ట్ బొగ్గు ఉంటుంది, అంటే ఇది లాస్ట్కి ఉండాలి. ఏ అనేది లాస్ట్కి ఇక్కడ ఉన్న ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. సో ఏదైనా లాస్ట్కి ఉంది కాబట్టి ఇదే డైరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ట్యాకిల్ చేయాలి. నేను ఈ విధంగా ఎగ్జామ్లో ఈరోజు ట్యాకిల్ చేసిన. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేది మనకు వరి అనేది అత్యధికంగా ఉంటుంది. వరి అనేది అత్యధికంగా పడుతుంది. సో వరికి ఇక్కడ ఉన్న వాల్యూస్లో అత్యధికంగా 7 ఉన్నది చూసుకోవాలి. A2 అనేది ఒకటే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో రైట్ ఆన్సర్ ఇదే ఆన్సర్. మనం ఇది అన్నీ చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది కూడా మనకు బడ్జెట్, నేను కూడా డిస్కస్ చేసిన ఈ టాపిక్. చూడండి, అవరోహణ అంటే ఎక్కువ నుంచి, అంటే భారతదేశానికి ఆదాయం వస్తే అవరోహణ అంటే ఎక్కువ ఏ ఆదాయం నుంచి వస్తుందని చూసుకోవాలి. ఎక్కువ మనం వేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఏతో స్టార్ట్ కావాలి. ఏతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉన్నది, ABCD, ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. అక్షరాస్యులైన మహిళలు, ఇది ఎట్లా ట్యాకిల్ చేయాలంటే ఇది మొత్తానికి ఏం తెలియకుండా నువ్వు ట్యాకిల్ చేయచ్చు. అక్షరాస్యులైన మహిళలు, అక్షరాస్యులైన పురుషులు. ఎప్పుడు కానీ మన లిటరేచర్లో మహిళలు తక్కువ ఉంటుంది, లిటరేచర్లో పురుషులు ఎక్కువ ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ హైయెస్ట్ ఏమున్నది 84 ఉన్నది, పురుషులకు 84 పెట్టాలి. అంటే B3 ఎక్కడ చూసుకోవాలి. C కి 3, ఈ రెండు వాయినాయి ఆల్రెడీ. నెక్స్ట్ ఈ రెండు ఇట్లుంటుంది. సో అక్షరాస్యులైన మహిళ చేస్తే 71 అవుతుంది. 71 అంటే మనకి ఏమవుతుంది, A2 C3, ఇదే ఆన్సర్ డైరెక్ట్. సారీ, ఇక్కడ చూడండి, పురుషులు హైయెస్ట్ ఉండాలి కాబట్టి Bకి 3 ఉండాలి. Bకి 3. సో Bకి 3 అనే ఆప్షన్ ఎక్కడ లేదు, ఒకటే దగ్గర ఉన్నది చూడండి, Bకి 3, ఇదే ఆన్సర్ డైరెక్ట్. హైయెస్ట్ పురుషులు ఉంటుంది ఎప్పుడు కానీ. ఈ విధంగా ట్యాకిల్ చేయాలి, మొత్తం ఇది తెలియకుండా ఏం కాదు. చూడండి, ఇది ఎకనామిక్ సర్వేలు ఇచ్చిండు. భారతదేశం పాల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఉన్నది, రైట్ ఆన్సర్. మనకు 16వ పశుగణన దగ్గర 19 పశుగణన అయిపోయింది కాబట్టి ఇది తప్పు, 16 తప్పు. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ మాత్రమే రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది ఈజీ క్వశ్చన్. పర్సనల్ డిస్పోజబుల్గా ఇన్కమ్లో నేను కూడా చెప్పినది. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్లో ఓన్లీ తీసేస్తారు, ఇండైరెక్టెడ్ ట్యాక్సెస్ తీసేస్తేనే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా ఎకనామిక్ సర్వేలో సర్వీస్ సెక్టర్ యొక్క వాటా అంటే 52% సర్వీస్ సెక్టర్ యొక్క వాటా ఉంటుంది ఎకనామిక్ సర్వే ప్రకారం. ఇక్కడ చూడండి, స్వాతంత్రం వచ్చిన నుంచి మనకు జాతీయాన్ని CSOR లెక్కిస్తారు, రైట్ ఆన్సర్. 2016లో ఈ రెండు కలిపి అంటాడు. ఇది 2016 కాదు, 2019. సో B డిలీట్ చేయాలి. B డిలీట్ చేస్తే AC అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది కూడా నేను చెప్పిన మీకు యూట్యూబ్ ఛానల్లో 2024లో 24-25లో ఇంటర్మీడియట్ బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందని అన్నాడు. ఫిజికల్ డెఫిసిట్ చూడండి, ఫిజికల్ డెఫిసిట్ 5.6 ఉంటుంది. ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ. మనకు ప్రణాళిక ఉప చైర్మన్స్ అన్నాడు. మౌంటెక్ సింగ్ అహ్లూవాలియా లాస్ట్కు ఉండాలి. సో మౌంటెక్ సింగ్ అహ్లూవాలియా ఏలు ఉన్నాడు కాబట్టి 2 ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి.
చూడండి ఏ ఇక్కడ ఉన్నది, ఏ ఇక్కడ ఉన్నది, ఏ ఇక్కడ ఉన్నది. ఏకి ముందు ఏముండాలి అంటే మనకు కేసీ పంత్ 10వ వార్డు, వైబీ చౌహాన్ ఈడెక్కడనే ఉంటాడు. సో మనకు ప్రణబ్ ముఖర్జీ ఉండాలి, ఏకి ముందు డి ఉండాలి. డైరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది. ఇది చూడండి ఈజీ క్వశ్చనే. వరిలో మనకు ఫస్ట్ బెంగాల్, వరి అంటే వెస్ట్ బెంగాల్. ఏ3 అనే ఆప్షన్తో ఒకటే ఉన్నది కాబట్టి డైరెక్ట్ ఇది ఆన్సర్, 4th ఆప్షన్. ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఇది మనకు డిఓ వచ్చిన సేమ్ ఇదే క్వశ్చన్ వచ్చింది. ఇదే మీరు నమ్ముతుందో నమ్మని, నాకు ఎకానమీ పేపర్కు 35 minutes టైం మిగిలింది. ఎగ్జామ్ అయిపోయినాక 35 minutes ఖాళీగా కూర్చున్నట్టేనే. సో ఇది సి అనే తప్పు, డిఓ వాళ్ళ రిపీటెడ్ క్వశ్చన్. సి డిలీట్ చేసుకో. ఇదే ఆన్సర్ డైరెక్ట్. ఇది 2046 ఉండాలి. డిఓ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి 100 అని ఉన్నాడు కదా, 100 అనేది మనకి ఎక్కడ ఉంటుంది, 1000. క్రూడ్ డెత్ రేట్ వచ్చేసి 1000కి తీసుకుంటా అంటే ఏ తప్పు. డైరెక్ట్ ఆన్సర్ సీనే అవుతుంది, మనం ఏం చూడాల్సిన అవసరం లేదు. ఇది కూడా నేను చెప్పిన మనకు చూడండి, విద్యకు వైద్యానికి ఎంత ఇచ్చిన, విద్యకు 1,26,000, వైద్యానికి 29,000. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అంత చదివితే టైం పడుతుంది కాబట్టి సో ఏ తప్పు, మిగతా 2 కరెక్ట్. బీసీ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇది కూడా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. చూడండి ఫస్ట్ మనకు తయారీ రంగం ఉంటుంది, తయారీ రంగం వచ్చి 68%, 2 క్రూడ్ వచ్చేసి 16%. ఈ 2 ఆప్షన్స్తో చూసుకోవాలి. C1 రెండిట్లో అన్నిట్లో ఉన్నాయి కాబట్టి C1 అవుతుంది. నెక్స్ట్ D3 అనేది ఎక్కర్లేదు చూడండి, ఒకటే దగ్గర ఉన్నది. సో ఇది ఆన్సర్ రైట్ డైరెక్ట్గా. నెక్స్ట్ ఇది కూడా చూడండి, దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణం, మొత్తం అటవీ విస్తీర్ణం 5వ వంతు కానీ తక్కువ. ఇండియా యొక్క ఫారెస్ట్ 21 అంటే 5. సో స్టేట్మెంట్ నెంబర్ 1 తప్పు. 5 అంటే 20% కానీ తక్కువ ఉన్నాడు కానీ 21% కదా. సో స్టేట్మెంట్ నెంబర్ 1 అంటే ఇది వాయే అంటే ఈ సెకండ్ కూడా ఇంకా ఇది రెండిట్లు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 5వ వంతు కంటే ఎక్కువ. 4% కదా. సో ఓన్లీ బి మాత్రం రైట్ ఆన్సర్. ఈ డైరెక్ట్ ఎకనామిక్ సర్వేలు ఉన్నది. తెలంగాణ చేనేత పరిశ్రమ కోసం మన క్లస్టర్ని ఎక్కడ ఏర్పాటు చేసినారు, తెరాన్పల్లి అని గట్టుప్పల్. ఏసీ ఆప్షన్ 3. దీనికి వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 నారాయణపేట కొడంగల్ సంబంధించి దీని ఆప్షన్ నెంబర్ 1 తప్పు ఉంది. ఇది చూడండి గృహజ్యోతి సంబంధించి ఏది ఒప్పు అంటుండు, గృహజ్యోతి సంబంధించి ఆప్షన్ 2 అనేది ఒప్పు, మిగతా 3 తప్పు ఉన్నాయి. ఇది కానీ 3 తప్పు ఉన్నాయి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎట్లా ట్యాకిల్ చేయాలంటే మనకు జొన్న అనేది వానాకాలంలో హైయెస్ట్ ఉంటుంది. సో ఈ అన్నిట్లో కూడా ఇదే హైయెస్ట్. 6 100 కాబట్టి బి లాస్ట్కు ఉండాలి. బి లాస్ట్కు ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది చూడండి, ఇదే డైరెక్ట్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎకనామిక్ సర్వేలు ఉన్న చూడండి, స్వల్పకాలిక మధ్యకాలిక. నేను సేమ్ క్వశ్చన్ ఇది ఫ్రేమ్ చేసిన. సో మధ్యకాలిక స్వల్పకాలిక ఉంటుంది. ఆప్షన్ బి మాత్రమే రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ భార్గవ కమిటీ వచ్చేసి మన తెలంగాణ మిగులు నిధులు లెక్కించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ జస్టిస్ భార్గవ కమిటీ. నెక్స్ట్ స్కిల్ యూనివర్సిటీ సంబంధించి మహబూబ్ నగర్ కాదు, బి ఎలిమినేట్ వేసుకొని, బి ఎలిమినేట్ అయితే ఒకటే అంటుంది ఆన్సర్. ఇదే డైరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఎకనామిక్ సర్వేలు ఉన్నది. రియల్ ఎస్టేట్ అనేది మనకు 1/3, మొత్తం దాంట్లో 1/3 వచ్చేసి రియల్ ఎస్టేట్, స్థిరాస్తి. ఇది ఆప్షన్ 3 అనే రైట్ ఆన్సర్. సో ఇంకో వీడియో పెడతా, వీడియో లెంత్ అవుతుంది. చూసి చాలా ఈజీగా వచ్చింది పేపర్ ఎకనామిక్ సంబంధించి. 90+ ఎవరికి వస్తుందో చాలా గుడ్ స్కోర్ అండి, 90+ వచ్చేసి ఎకనామిక్లో. సో ఇంకో పార్ట్ ఇస్తాను నెక్స్ట్, ఇంకో 10 minutes తర్వాత తిన్నాక.